ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు పేరుతో అక్కడి రైతుల నుంచి ప్రభుత్వం భూములను సేకరించింది. సర్వే చేయించి మరీ జియో ట్యాగింగ్ చేయించింది. పారిశ్రామిక వాడకు భూములు ఇచ్చిన గ్రామాల రూపురేఖలు మార్చేస్తామని డబ్బాలు కొట్టారు. ఇప్పుడు సడన్ గా మాట మార్చేసింది కూటమి ప్రభుత్వం. తూచ్ ఆ భూములను మీకు సంబంధం లేదంటూ తేల్చి చెప్పేసింది. కృష్ణా జిల్లా మల్లపల్లిలో పేదల భూమిపై సాక్షి స్పెషల్ స్టోరీ. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని మల్లవల్లి గ్రామంలో అప్పటి ఇప్పటి టీడీపీ ప్రభుత్వం ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని భావించింది. ఇందుకోసం 2016లో మల్లవల్లి గ్రామంలోని సర్వే నంబర్ 11లోని 1460.06 ఎకరాల రెవెన్యూ అటవీ భూమిని సేకరించి ఏపీఐఐసికి కేటాయించింది. అయితే ఎప్పటినుంచో ఈ భూముల్లో మల్లవల్లి గ్రామంతో పాటు వేరే గ్రామాలకు చెందిన కొందరు రైతులు మామిడి మొక్కలను సాగు చేసుకుంటున్నారు. దీంతో జియోకాన్ సంస్థతో అప్పటి అధికారులు సర్వే చేయించి రైతులను జియో ట్యాగింగ్ చేశారు. మొత్తం 1460.06 ఎకరాల్లో 1360 ఎకరాలు ఏపీఐఐసికి కేటాయించగా మిగిలిన 100 ఎకరాలు ఇళ్ల స్థలాలు, గ్రామాభివృద్ధి, కమ్యూనిటీ స్థలాలు, రోడ్ల కోసం కేటాయించారు. రైతులకు ఎకరాకు 7.50 లక్షలు ఇవ్వడంతో పాటు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి 50,000 ఇంటి స్థలం ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే సర్వే సమయంలో 623 మంది రైతుల పేరుతో జియో ట్యాగింగ్ చేసినప్పటికీ వారిలో 458 మందిని మాత్రమే ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది. ఈ 458 మందికి 644 ఎకరాలకు సంబంధించి ఎకరాకు 7.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. మిగిలిన 165 మందికి రకరకాల కారణాలను సాకుగా చూపి పరిహారం చెల్లించలేదు. రైతుల నుంచి సేకరించిన భూమిలో 100 ఎకరాలను మల్లవల్లి గ్రామ ప్రజల సామాజిక అవసరాల కోసం కేటాయిస్తూ జీవో నంబర్ 456ను 2016లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసింది. అయితే పారిశ్రామిక వాడ ఏర్పడినప్పటికీ అప్పటి టీడీపీ ప్రభుత్వంలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన 100 ఎకరాల భూమిలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మల్లవల్లిలో రైతుల సమస్యలతో పాటు గ్రామ అవసరాల కోసం కేటాయించిన భూముల్లో ఇళ్లు లేని వారికి పట్టాలివ్వాలంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ 100 ఎకరాల భూమిలో సుమారు 2,000 ఇళ్ల స్థలాలను సిద్ధం చేశారు. ఎన్నికల కోడ్ రావడంతో పట్టాల పంపిణీ నిలిచిపోయింది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సామాజిక అవసరాల కోసం కేటాయించిన భూమిపై కన్నుపడింది. ఆ 100 ఎకరాల భూమిని ఏపీఐఐసికి అప్పగించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి లేఖ రాశారు. పేదలకు కేటాయించిన భూములను ఏపీఐఐసికి అప్పగించాలనే ప్రయత్నాన్ని విరమించుకోవాలని కోరారు. అనుకున్నదే తడవుగా ప్రభుత్వం వేగంగా పావులు కదిపింది. సామాజిక అవసరాల కోసం కేటాయించిన 100 ఎకరాల భూమిని ఏపీఐఐసికి అప్పగించాలని నిర్ణయం తీసేసుకుంది. దీంతో కృష్ణా జిల్లా కలెక్టర్ మల్లవల్లి గ్రామ పంచాయతీ ఆమోదంతో పని లేకుండా గతంలో 2016లో ఇచ్చిన జీవో నంబర్ 456ను రద్దు చేసి కొత్త జీవోను తెచ్చామని, ఆ భూములు ఏపీఐఐసికే చెందుతాయంటూ భూములను లాగేసుకునేందుకు ప్రయత్నం మొదలుపెట్టారు. మల్లవల్లి గ్రామస్తులకు ఇచ్చిన ఆ 100 ఎకరాల భూమిని కూడా లాగేసుకుని సొమ్ము చేసుకోవాలనేది ఏపీఐఐసి ఆలోచన. 100 ఎకరాలు మా గ్రామ అవసరాలకి ఆ రోజు కలెక్టర్ గారి దగ్గర నుంచి మాకు జీవో జారీ అయిందండి. దాన్ని ఇప్పుడు సడన్గా ఆర్డీఓ గారు వచ్చి మొన్న మీ జీవో అది జారీ అయింది, రద్దు అయిపోయింది, మేము కొత్త జీవో తెచ్చాము అని చెప్పారండి. అది మా గ్రామ సహకారం లేకుండా ఆయన కొత్త జీవో ఎలా తెచ్చారనేది మా ప్రశ్న. ఆ 100 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడంతో మల్లవల్లి గ్రామస్తులు అధికారులను తీవ్రంగా ప్రతిఘటించారు. 2016లో భూములిచ్చినప్పుడు చంద్రబాబే స్వయంగా తమకు హామీ ఇచ్చారని, పారిశ్రామిక వాడకు ల్యాండ్స్ ఇచ్చినందుకు మల్లవల్లిని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతామని, ఇప్పుడు ఇచ్చిన మాటను తప్పి భూములను వెనక్కి లాగేసుకోవాలని చూడటం దారుణమని మల్లవల్లి గ్రామస్తులు మండిపడుతున్నారు. మీకు ఈ 100 ఎకరాల్లో తల 1 చింటున్నారో లేదా తల 2 చింట్లో తల 3 చింట్లో మీకే ఈ 100 ఎకరాలు మీకే ఇస్తున్నామని చెప్పి ఆయాల చెప్పిన మాటలను బట్టి ఈ జనాలు ఇని రైతులు అవాళ ఆశపడితే ఈరోజు దాన్ని అడ్డం తిరిగేసి హై స్కూల్ సగం కట్టలలో ఉండే ఇదే స్థలంలోనే
జంపింగ్ యార్డ్ కట్టి ఉంది. మరి ఈ రకంగా జరుగుతున్న స్థలాలని సగం వెంచర్లు వేసి ఉన్నాయి దీంట్లో ప్లాట్లు, ఇంకో కొన్ని వెంచర్లు ఎత్తే సరిపోతాయి. అట్లాంటి దాన్ని మళ్ళీ ఇప్పుడు పడగొట్టేసేసి వాళ్ళు మేము ఏపీఎస్సీ వాళ్ళకి ఇచ్చేసుకున్నామని చెప్పి మాకు వేసిన అద్దుని దాటుకొని వచ్చేసారు లోపలికి. ఈ ఏపీఎస్కి అమ్మేసుకున్నారంటే అతి దారుణం అని కూడా నేను చెప్తున్నాను. ప్రభుత్వం ఏమనేది ఏముంది, ఈ స్థలాన్ని మేము జీవో మార్చాము, ఇంతవరకు జీవో లేదు, రద్దు చేసి కొత్త జీవో చెప్పాను. మొన్న వచ్చి ఆర్డీఓ గారు వచ్చి అధికారులు చెప్పడం జరిగింది. పంచాయతీ ఆమోదం మా గ్రామం వాళ్ళకి ఏం తెలియకుండా వాళ్ళ జీవో వాళ్ళు మార్చేసుకుంటాం, అది సమంజసం కాదని నేను కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఇక్కడ స్కూల్ కూడా నిర్మించుకుంటున్నాం. 50% స్కూల్ అయిపోయింది. మరి డంపింగ్ యార్డ్స్ కానీ ఇంకోటి రాబో రోజుల్లో కూడా ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ కానీ లేకపోతే జూనియర్ కాలేజీలు కానీ కేంద్రీయ విద్యాలయాలు కానీ మరి వస్తే మరి జూనియర్ కాలేజీ కానీ రావాలన్న ఆలోచనతో గుడి బడి అన్నిటికీ కూడా అన్ని వర్గాల ప్రజలకు కూడా అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఊరికి దగ్గరలో కూడా మరి తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ వచ్చి ఆన్ ది సడన్ అర్ధరాత్రి వచ్చినట్టుగా మరి వెళ్ళిపోయి అక్కడ అడవులు ఎక్కడ ఇస్తాం, ఇంకెక్కడో ఇస్తాం, ఇదంటే గ్రామస్తులు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోవట్లేదు. మొత్తానికి తమ సామాజిక అవసరాల కోసం కేటాయించిన భూముల జోలికి ఎవరూ రావద్దని, అలా కాదని ఆ 100 ఎకరాల భూమిని లాగేసుకోవాలని చూస్తే మాత్రం సహించేది లేదని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.